భీష్ముడు కౌరవుల పక్షాన ఉన్న గొప్ప యోధుడు. ఆయన పితామహుడు అయినప్పటికీ రాజ్యాన్ని వదిలి బ్రహ్మచర్యం పాటించాలనే ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడి ప్రతిజ్ఞ మహాభారతంలో పెద్ద మార్పును కలిగించే అంశంగా మారింది. పాండవులు ద్రౌపదిని ఒకరే స్వయంవరం ద్వారా భార్యగా పొందుతారు. పాండవులు ద్రౌపదితో అనేక సంఘటనలు, పచ్చగట్టులో ఓడిపోవడం, తమ సమాజంలో అవమానింపబడడం వంటి ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంటారు. కౌరవుల కుట్రలతో పాండవులు 13 సంవత్సరాలు అడవిలో వక్రంగా కాలం గడుపుతారు. ఈ సమయంలో పాండవులు అనేక సాహసాలు, ప్రతిఘటనలు ఎదుర్కొంటారు. వారి ధైర్యం మరియు నైతికత వాటిని గెలవడం వారి జీవితానికి కొత్త మార్గం చూపిస్తుంది. పాండవులు మరియు కౌరవులు మధ్య కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ యుద్ధం యుద్ధభూమిలో జరిగేది. గర్వం, అవమానం, ప్రతిఘటనలతో పాటు ఘోరమైన సంగతులతో పాటు ఈ యుద్ధంలో అర్జునుడు తన బంధువుల మీద యుద్ధం చేయడం మంచిదేనా అన్న సందేహంతో ఉండేవాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుకు సూత్రంగా జ్ఞానం ఇచ్చాడు.